హాయ్ ఫ్రెండ్స్, ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. మన చిరంజీవి ప్రభాస్లకు కూడా ఇన్విటేషన్లు అందాయి. సోషల్ మీడియాలో వీరిద్దరూ అయోధ్య రాముల వారికి ఏవేవో కానుకలు, సేవలు సమర్పిస్తున్నారనే కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో నిజానిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిరంజీవి గారు మరియు ఆయన భార్య జనవరి 22న జరిగే ప్రారంభోత్సవం తర్వాత ఒకరోజు మొత్తం అన్నప్రసాద సేవను భరించనున్నారనే వార్త నిజమైనదే. ఇందులో వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అయితే చిరంజీవి గారు రామమందిర నిర్మాణానికి చేసిన నిర్దిష్ట ఆర్థిక సహాయంను గోప్యంగా ఉంచారు. అలాగే ప్రభాస్ గారు కూడా రామమందిర నిర్మాణానికి చేసిన నిర్దిష్ట ఆర్థిక సహాయంను గోప్యంగానే ఉంచారు. అయితే అయోధ్య మందిర ప్రారంభోత్సవ రోజు భోజనాల ఖర్చంతా ప్రభాసే పెట్టుకోనున్నాడని, దానికోసం ఆయన 50 కోట్లు విరాళాలు ఇచ్చారనే కథనాల్లో ఎలాంటి నిజం లేదని, ఇదంతా ఫేక్ న్యూస్ అని ప్రభాస్ టీం తేల్చి చెప్పింది. కాబట్టి ఇద్దరు నటులు రామమందిర ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఇచ్చినప్పటికీ వారు చేసిన ఖచ్చితమైన ఆర్థిక సహాయంను గోప్యంగానే ఉంచారు. ఏది ఏమైనా వీరిద్దరూ శ్రీరాముని భక్తిలో ముందుండి మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.